నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. సో మన స్టడీస్ అయిపోయిన తర్వాత ఏంటి మరి ఏం సంపాదించావంటే పొట్ట. అంటే నాట్ ఓన్లీ జోక్. సో ఈ బెల్లీ ఫ్యాట్ని ఎలా తగ్గించుకోవాలి, బెల్లీ ఫ్యాట్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల నుంచి ఎలా బయటపడాలి తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఎలా సార్ ఇంత సన్నగా ఈ ఏజ్లో కూడా? ఇప్పుడు జనరల్గా ఎవరిని చూసినా కానీ ఇంత బాణపొట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఈవెన్ మేల్ కూడా, మేల్లో కూడా చాలా ఎక్కువ అవుతుంది ఇప్పుడు, చాలా స్టమక్ ఎక్కువగా ఉండడం అనేది. దట్టు ఈ బెల్లీ ఫ్యాట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానివల్ల చాలా ఇష్యూస్ వస్తాయని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఎందుకు వస్తుంది బెల్లీ ఫ్యాట్ అనేది? తీసుకున్నట్టు ఆహారం వల్లమ్మా ప్రధానమైన కారణము. రెండవది సెడెంటరీ లైఫ్, అంటే కూర్చొని చేసేటువంటి పనులు, అంటే ఎక్సర్సైజ్ లేకపోవడం అమ్మా. తీసుకునేటువంటి ఆహార పదార్థాలు కూడా ఎలా ఉన్నాయంటమ్మా, పిండి పదార్థాల సేవన విపరీతమైపోయిందమ్మా. కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ సేవించడం వల్ల దీనివల్ల ఏం జరుగుతుందంటమ్మా, ముఖ్యంగా చిన్న వయసు వాళ్ళలో, మగవాళ్ళలో, ఆడవాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. మగవాళ్ళలో ఈ పొట్ట భాగంలో కొవ్వు కణాల్లో కొవ్వు విపరీతంగా సంచితం కావడం మొదలవుతుందమ్మా. అక్యుములేషన్ ఆఫ్ ద ఫ్యాట్ ఇన్ ద ఫ్యాట్ సెల్స్ ఇన్ ద స్టమక్, అంటే పొట్ట భాగం అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళకి సహజంగా ఏం జరుగుతుందంటే చెప్తున్న ఈ పిండి పదార్థాలన్నీ కొవ్వు కింద మారిపోయేసేసి ఆ కొవ్వు కణాల్లో కొవ్వు నిల్వ ఉంటుంది. ఇంతింతై ఒటిడింత అని చెప్పేసి కొద్దిగా అయిపోతుంది, ఇంకా కొద్దిగా అయిపోతుంది, మోయలేనంత బరువు అయిపోతుంది. అసలు ఆయాసపడుతుంటారు అనమాట. 2 అడుగులు వేయాలన్న ఇంత భారం పుట్ట. సో దీనివల్ల ప్రాథమికంగా కొత్తలో ఎలాంటి ఇబ్బందులు ఉండవమ్మా. తర్వాత మాత్రం అనేక రకాల ఇబ్బందులు వస్తాయమ్మా. అంటే అనేక వ్యాధులకి ఇది పుట్ట బేస్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటి సార్, మన ఫ్లెష్ పెరిగినట్ట, లేకపోతే ఫ్యాట్ చేరినట్ట, లేకపోతే ఏమైనా పేగులు ఉబ్బినట్ట, ఏంటి అంత పెద్దగా ఉండే పొట్టలో ఏముంటాయి అసలు? అంతే చెప్తే కదమ్మా, ఏముండవమ్మా. కొవ్వు కణాల్లో కొవ్వు ఉంటుందమ్మా, ఫ్యాట్ అంతే. మొత్తం ఫ్యాట్ అదంతా ఏదైతే ఉబ్బతంగా మనకు కనిపించిందో టమ్మీ ఫ్యాట్ అని చెప్పేది అంత ఫ్యాటేమా. సో తీసుకునేటువంటి ఆహారం పిండి పదార్థాలు ఎక్కువ ఉండడము, అదేవిధంగా నూనె పదార్థాలు ఎక్కువ తీసుకోవడము, శారీరక శ్రమ లేకపోవడం చేతనే ఈ యొక్క ఇది పరిస్థితి కలుగుతుందమ్మా. సహజంగా మగవాళ్ళలో ఏం జరుగుతుంటమ్మా, ఈ పుట్ట భాగంలో కొవ్వు కణాల్లో కొవ్వు సంచితం కావడం ఎక్కువ శాతం మందిలో మొదట్లో జరిగేసేసి ఆ పరిధి అది కూడా దాటిపోతే ఇంక తొడల భాగంలో, పిరుదల భాగంలో, ఈ భాగంలో అంతా కూడా ఫ్యాట్ చేరుకుంటుందమ్మా. ఆడవాళ్ళు అయితే మాత్రం మొదట ఈ పిరుదల భాగంలో, తొడల భాగంలో కొవ్వు ఎక్కువగా సంచితమైన తర్వాత పొట్ట భాగంలో సంచితం అవుతుంటుంది. ఆడవాళ్లకు మగవాళ్ళకు తేడా అయితమ్మా. ఆడవాళ్ళు పిండి పదార్థాలు తీసుకుని శారీరక శ్రమ చేయకపోవడం వల్ల వాళ్ళకేం జరుగుతుందంటే చెప్పాను కదమ్మా, ఈ పిరుదల భాగము, ఈ తొడ భాగము, ఈ ప్రాంతంలో ఫస్ట్ కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువగా సంచితమయ్యి ఆ స్టేజ్ దాటిపోయి క్రమక్రమంగా పెరుగుతూ పొట్ట భాగంలో కూడా మొదలవుతుంది. మగవాళ్ళలో రివర్స్ అవుతుంది. సో దీనికి కారణాలు అయితే ఒకటేమ్మా. సో ఈ బెల్లీ ఫ్యాట్ ఈ విధంగా రావడం వల్లమ్మా, ఈ టమ్మీ ఫ్యాటు షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు, హార్మోనల్ అస్తవ్యస్తత రావచ్చు, అదేవిధంగా వెయిట్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లే ఈ మోకాళ్ళ నొప్పులు రావచ్చు. తర్వాత ఏజ్ వచ్చి వివాహ వయస్సు వచ్చిన తర్వాత, వివాహమైన తర్వాత సంతానానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఇలాంటి అనేక రకాలైన ఇబ్బందులు ఇద్దరిలో కలుగుతాయమ్మా, స్త్రీ పురుషులు ఇద్దరిలో కలుగుతాయి. కాబట్టి మరి కొద్దిగా ఉన్నప్పుడే వాటిని గుర్తెరిగేసి వాటిపైన అవగాహన పెంపొందించుకొని తగ్గించుకోవడం మంచిదమ్మా. ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పాను కదమ్మా, కొత్తలో వాటికి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు ఉండవు, సమస్య పెరిగే కొద్దీ క్రమక్రమంగా మొదలవుతుందమ్మా. సో కాబట్టి మరి బెల్లీ ఫ్యాటు ఉన్నది తగ్గించుకోవడం మంచిది, లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే అది రాకుండా కంట్రోల్ చేసుకోవడం మంచిది. మరి దీనికేమా ఈ బెల్లీ ఫ్యాట్ ఉన్నటువంటి వాళ్ళలో మరి తెలియకో, అవగాహన లోపంతోనూ, ఆరోగ్య స్పృహ లేకపోవడం చేతను, అనివార్య కారణాల వల్ల మళ్ళీ బెల్లీ ఫ్యాట్ వచ్చినప్పుడు మరి తగ్గించుకోవడానికి చాలామంది అవస్థపడుతుంటారు. ఒక స్థాయి వచ్చిన తర్వాత, రియలైజేషన్ అయిన తర్వాత మరి ఎన్ని వేలు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడరమ్మా కొంతమంది. నేను నిత్య జీవితంలో ప్రాక్టీస్ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి, దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. కాబట్టి అంటే న్యాచురల్ రెమెడీస్తోనే ఆ యొక్క సమస్యను తగ్గించుకోవడం మంచిదమ్మా. దానికి మంచి ఆయిల్ చెప్తాను చూడమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఆయిల్, నేను చెప్పేటువంటి ఆయిల్ అందరికి తెలిసినటువంటి పదార్థాలతో తయారు చేసుకోదగ్గ ఆయిలే. ఐటమ్స్ అన్నీ తెలిసినటువంటివి, తయారు చేసుకోవడం కూడా మ్యాటర్ ఆఫ్ జస్ట్ ½ an hour 1 hour అమ్మా. పెద్ద టైం కూడా పట్టదు, మనసు ఉంటే మార్గం ఉంది.
సో ఈజీగా తయారు చేసుకోవచ్చు, చాలా చౌక ధరకే ఔషధం ఆయిల్ తయారైపోతుంది, చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఓకే. సో ఎలాగంటేమా ఆవాల నూనె, ఆవ నూనెమ్మా పచ్చళ్ళ తయారీకి ప్రసిద్ధి కదమ్మా, ఎక్కువ వాడుతుంటారు. ఆవాల నూనె, మస్టర్డ్ ఆయిల్ అంటారమ్మా. సో ఈ మస్టర్డ్ ఆయిల్ ఒక 250 ml తీసుకోవాలి ఒక పాత్రలో. సో పొయ్యి మీద పెట్టేసేసి, ఆవాల నూనె వేరు, ఆముదం వేరు కదా? వేరమ్మా, క్యాస్టర్ ఆయిల్ అది. అది క్యాస్టర్ ఆయిల్, ఆముదం గింజలతో వచ్చిన తయారు చేసినటువంటి ఆయిల్ క్యాస్టర్ ఆయిల్. ఆముదం నూనె, ఆవాల నూనె ఆవాలతో చేస్తారమ్మా. మనం పోపు గింజలు, పోపు డబ్బాలు ఆవాలు ఉంటాయి కదమ్మా, వాటి నుంచి తయారు చేసినటువంటి నూనె ఆవాల నూనె. మస్టర్డ్ ఆయిల్ 250 ml ఒక పాత్రలోకి తీసుకున్నామా, పొయ్యి మీద పెట్టేసేసి కాచాలమ్మా. సో కాసేటప్పటికి కొద్దిసేపటికి పొగలు రావడం మొదలవుతుంది. అవునమ్మా, ఎగ్జాక్ట్లీ. అందుకే దానికి ఆ కొవ్వును కరిగించేటువంటి అంత అద్భుతమైనటువంటి గుణం ఉందమ్మా. మిగతా ఆయిల్స్ తో పోల్చుకుంటే ఆవాల నూనెకు కొవ్వు కరిగించేటువంటి గుణం ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ విషయం వచ్చేసరికి నాకు మరొక విషయం కూడా గుర్తొస్తుందమ్మా. ఉత్తర భారతదేశంలో ఖాద్య తైలంగా ఆవాల నూనె వాడతారమ్మా. ఇప్పుడు మనమైతే నువ్వుల నూనె, తర్వాత ఈ పొద్దుతిరుగుడు నూనె, వేరుశెనగ నూనె ఇవి మనం వాడతాం. కానీ ఉత్తర భారతదేశంలో వాళ్ళు ఎడుబుల్ ఆయిల్గా ఆహార పదార్థాల వంటకాల తయారీలో ఆవాల నూనె వాడతారమ్మా. అందుకే మనతో పోల్చుకుంటే వాళ్ళు సన్నగా ఉంటారు. బెల్లి కూడా వాళ్ళకు తక్కువ ఉంటుంది. వాళ్ళలో కూడా మిగతా కారణాల వల్ల కూడా ఉంటుంది బెల్లి, సౌత్ ఇండియన్స్తో పోల్చుకుంటే వాళ్ళకి తక్కువ ఉంటుందమ్మా. అందుకంటే ఈ కొవ్వును కరిగించేటువంటి గుణం దీనికి బాగుందన్నమాట, ఫ్యాట్ను బాగా కరిగిస్తుంది. సో ఈ ఆవాల నూనె పొయ్యి మీద పెట్టినప్పుడు పొగలు వచ్చేదాకా మరిగించాలమ్మా, కొంచెం వేడి చేయాలి. కొద్దిగా పొగలు రావడం మొదలైనప్పుడే అప్పుడు పాత్రను దించేసేయాలమ్మా. దించేసేసి ఒక 25 grams మిరియాల పొడి వేసేయాలి. 25 grams మిరియాల పొడి వేసి కలిపేసేసి చివరగా ఒక 50 grams కర్పూరం పొడి వేయాలి. ఏదైనా ముద్ద కర్పూరం కానీ, ఏవైనా హారతి కర్పూరం కానీ, ముద్ద కర్పూరం కానీ మన ఇంట్లో ఏ కర్పూరం ఉంటుంది, ఈ రెండింటిలో ఏ కర్పూరం ఏదైనా పర్లేదు, జస్ట్ అలాగంటే పౌడర్ అయిపోతుందమ్మా. ఆ పౌడర్ వేసేసి మూత పెట్టేసారు. కొద్దిసేపటికంతా కర్పూరం కూడా అందులో కరిగిపోతుందమ్మా. సో ఈ విధంగా అలాగే కొద్దిసేపు ఉంచితే ఔషధం చల్లబడిపోతుంది. దాన్ని ఫిల్టర్ చేసేయాలి. వడగట్టితే బ్రహ్మాండమైనటువంటి బెల్లీ ఫ్యాట్ని కరిగించేటువంటి ఆయిల్ రెడీ అయిపోతుంది. ఎలా వాడాలి సార్? దాన్ని ఒక పాత్రలో నిల్వ ఉంచుకోవాలమ్మా, ఒక గాజు సీసాలో. రోజు ఒక్కసారమ్మా స్నానం చేసేదానికి ఒక అరగంట లేదా ఒక గంట ముందు కొద్దిగా ఆయిల్ తీసుకొని ఈ బెల్లీ ఫ్యాట్ ఉన్నటువంటి భాగంలో అప్లై చేసేసామా. చేసేసి ఈ డైరెక్షన్లో బాగా ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాల సేపు బాగా మర్దన చేసేయాలమ్మా. సో మర్దన చేయడం వల్ల ఒక 5-10 నిమిషాలు లేదా ఒక పావు గంట సేపు మర్దన చేసేసి తర్వాత మళ్ళీ ఒక అరగంట సేపు ఉండి స్నానం చేస్తే సరిపోతుంది. ఈ విధంగా రెగ్యులర్గా చేయడం వల్ల ఆ లోకల్గా అంటే ఆ పొట్ట భాగంలో కొవ్వు కణాల్లో అధికంగా సంచితమైన కొవ్వు కరగడం మొదలవుతుంది. క్రమక్రమంగా కరిగిపోయి మనిషి నాజుకుతనాన్ని సంతరించుకుంటాడమ్మా. సో శాస్త్రీయంగా మనం ఆధునికంగా ఆలోచన చేసినప్పటికీ ఈ ఆవాలలో సినిగ్రిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉందన్నమాట. సినిగ్రిన్ అనేటువంటి రసాయన పదార్థము ఈ కొవ్వును కరిగించేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. అంతేకాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేయడం అంటేమా ఇప్పుడు ఎప్పుడైతే పొట్ట భాగంలో కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువగా సంచితమవుతుంటుందో అక్కడ ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరగడం వల్ల కొన్ని రకాలైనటువంటి శరీరానికి హానిని కలగజేసేటువంటి పదార్థాలు ఉత్పత్తి జరుగుతుంటుందమ్మా. సో దానివల్లనే నేను ఇంతకుముందు చెప్పినట్లు ఈ బీపీలు రావడము, షుగర్ రావడము, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావడము, తర్వాత ఈ రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు రావడం, ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తుంది కాబట్టి ఈ యొక్క పదార్థాన్ని మనం బయట అప్లై చేసినప్పటికీ చర్మం పీల్చుకొని రక్తంలో కలిసేసి ఆ యొక్క పదార్థాల యొక్క ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా వాటి యొక్క శక్తిని కూడా నిర్వీర్యం చేస్తుందమ్మా. చాలా సైన్స్ ఉందమ్మా దీనికి. సో అదేవిధంగా దీంట్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్పేసి, ఐసార్ హార్మనిటిన్ అని చెప్పేసి ఒక పదార్థం, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఫ్యాట్ను కరిగించేందుకు ఉపయోగపడతాయమ్మా. రెండవది మిరియాలు. మిరియాల్లో పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. ఈ పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ఏమిటంటే మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో పొట్ట భాగంలో ఉన్నటువంటి ఈ రక్తనాళాలకు మంచి బ్లడ్ సర్క్యులేషన్, రక్తనాళాల ద్వారా పొట్ట భాగానికి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందమ్మా. ఎప్పుడైతే మంచి బ్లడ్ బాగా ఫ్లో జరుగుతుందో, మంచి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుందో, దానివల్ల సైడ్ బై సైడ్ ఆక్సిజన్ సప్లై కూడా ఆ భాగానికి బాగా జరుగుతుంది. కాబట్టి అక్కడ పేరుకున్నటువంటి ఆ చెడు పదార్థం అంతా తిరుగు ప్రయాణంలో మళ్ళీ వెనక్కు తీసుకొచ్చేదానికి అవకాశం ఏర్పడుతుంది. సో అంతేకాకుండా ఇది మెటబాలిజాన్ని కూడా వేగవంతం చేస్తుందమ్మా ఈ పెప్పరిన్. సో కణాలను చైతన్యం చేసి త్వరగా ఆ ఫ్యాట్ కరిగేందుకు ఈ మిరియాలు ఉన్నటువంటి ఘాటు పదార్థమైనటువంటి పెప్పరిన్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా
కర్పూరంలో క్యాంఫరాల్ అని చెప్పేసి రసాయన పదార్థం ఉందమ్మా. ఈ యొక్క క్యాంఫరాలు మరి కొవ్వును కరిగించడమే కాకుండా ఈ 2 పదార్థాల యొక్క గుణాన్ని మరింత త్వరగా, శీఘ్రంగా, సమర్థవంతంగా, వెంటనే ఈ త్వరగా పనిచేసేందుకు ఈ యొక్క కర్పూరం ఉన్నటువంటి క్యాంఫరాలు ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ మల్టీపర్పస్గా ఉపయోగపడతాయి కాబట్టి మనం ఔషధం మనం అనుకుంటాం కానీ ఏదో చిన్నది 3 పదార్థాలే కదని చెప్పేసి, కాబట్టి దాని యొక్క శక్తి మాత్రం చాలా అద్భుతం అమ్మా. చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. కాబట్టి మరి ఇటువంటి సందర్భంలో ఇటువంటి సమస్య ఎవరన్నా ఎదుర్కొన్నట్లయితే మరి ఇట్లాంటి ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయమ్మా. దీనితో పాటు మరి ఆసనాలు కూడా వేయడం మంచిదమ్మా, ఇంకా త్వరగా కంట్రోల్ అయిపోతుంది. ఆసనాలు కూడా మరి ఈ రోజుల్లో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగిపోయింది కాబట్టి మరి మనం గూగుల్ సెర్చ్లో ఏకపాద ఆసనం, ఏకపాద ఉత్థాన పాదాసనం, నౌకాసనం ఇలాంటి ఆసనాలు 3 ఆసనాలమ్మా. ఈ 3 ఆసనాలు వీలైతే 3 ఆసనాలు చేయొచ్చు. ఈ 3 ఆసనాలు వీలు కాకపోతే కనీసం 1-2 చేసినా సరిపోతుంది. సో ఏకపాద ఆసన్, ఏకపాద ఉత్థాన పాదాసన్, అట్లే నౌకాసనం, ఈ 3లో ఏది వీలైతే అదమ్మా. సో ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఆ ఆసనాలు వేయడం వల్ల కూడా మరింత త్వరగా ఈ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చమ్మా. మరి గురువు వద్ద నేర్చుకొని ఈ ఆసనాలు కొన్నాళ్ళ పాటు గురువు వద్ద నేర్చుకొని మళ్ళీ ఇంట్లోనే ఆసనాలు రెగ్యులర్గా చేసుకోవడం మంచిది. మరి గురువు అందుబాటులో లేనప్పుడు మరి గూగులే గురువు అమ్మా. గూగుల్ సెర్చ్లో చూసుకొని దాంట్లో ఏ ఆసనము, ఏ టైంలో, ఎవరు, ఎంతసేపు వేయాలని వివరాలు, ఆ పాస్చర్ ఎలా ఉండాలి, ఈ డీటెయిల్స్ అన్నీ మనకు తెలుస్తాయి కాబట్టి దాని ప్రకారం చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఎవరైనా కానీ బెల్లీ ఫ్యాట్, ఎవరైనా కాదు, 100లో 98 మెంబర్స్కి ఇప్పుడు ఈ బెల్లీ ఫ్యాట్ అనేది ఎక్కువైపోతుంది. సో చెప్పిన రెమెడీ ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకెలాంటి హెల్త్ వీడియోస్ అయినా కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో చేసి ప్రయత్నం చేద్దాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.